మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా సమితి నాయకులు డిమాండ్ చేశారు. క్వింటాకు 2400 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. రాష్ట్రంలో మొక్కజొన్న పంటను 12,50,000 మంది రైతులకు పైగా సాగు చేశారని తెలిపారు. పంట సాగుకు ఎకరాకు 45 నుంచి 55,000 వరకు పెట్టుబడి అవుతుందని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి గారు లెటర్లతో పరిమితం కాకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు అట్లాగే కేంద్రంలో ఉండేటువంటి మన రాష్ట్రానికి చెందినటువంటి మంత్రులు మరి పార్లమెంటు సభ్యులు అందరూ కూడా జోక్యం చేసుకొని తక్షణం మరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేదానికి మార్క్ఫెడ్ ద్వారా నాఫెడ్ ద్వారా కృషి జరగాలి. అది జరగకపోతే ఇవాళ ఇప్పటికే ఒక్కొక్క క్వింటాకి 700 నుంచి 800 రూపాయలు రైతాంగం నష్టపోతున్నారు. తక్షణం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి. ధర వ్యత్యాస నిధులను రైతాంగ అకౌంట్లలో జమ చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతు నలిగిపోతున్నాడు. తెలంగాణ, కర్ణాటక, యూపీ తదితర రాష్ట్రాలలో 2400 మద్దతు ధరతో మొక్కజొన్నలు కొంటుంటే డబుల్ ఇంజిన్ సర్కారుగా ఉన్న మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మేనమేషాలు లెక్కిస్తూ ఉంది. కేంద్రానికి ఉత్తరాలు రాయటంతో కాలం గడిపేస్తుంది. మొక్కజొన్న పంట విస్తీర్ణం గతం కన్నా పెరిగింది. దాదాపు 12.5 లక్షల ఎకరాల్లో మన రాష్ట్రంలో సాగు చేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. 2400 రూపాయలతో కొనాలి. అమ్ముకున్న వాళ్ళు కూడా వ్యత్యాసం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలో